షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి ఎండి మీదే కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చొచ్చాను. దెబ్బకి దారిలోకి వచ్చి కొత్త స్కూటీ పంపించారు. ఏ మెంటల్, ఏం చేస్తున్నావే? కొత్త స్కూటీ కదక్కా, పూజ చేసి నిమ్మకాయలు కడతా. అవసరం లేదు. నీ దరిద్రపు చేతులతో ఆ స్కూటీని ముట్టుకుంటేనే యాక్సిడెంట్ అయింది. దీన్నైనా మంచిగా ఉండనివ్వు. లేదు, లా చదువుకున్నందుకు. ఏమన్నావ్? నువ్వు చదివింది MBA కదా? లా చదివానంటావేంటి? MBA కూడా చదివాను మేడం. మ్యాథ్స్ అంటే బాగా ఇష్టమని లాలో జాయిన్ అయ్యాను. బీకాంలో ఫిజిక్స్ లాగా లాలో మ్యాథ్స్ ఏంటమ్మా? నేను సెల్ఫీ దిగుతుంటే నా కెమెరాలోకి వస్తావా? నువ్వు నాకు తెలియవు, నేను నీకు తెలియను. అవును, నువ్వు నాకు తెలీదు, కానీ నీ కోపం చిరాకు మాత్రం నాకు బాగా తెలుసు. అసలేంటి నీ ప్రాబ్లం? విక్రమ్ ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరా అమ్మాయి? ఏంటే ఇందాకటి నుంచి తెగ వెతికేస్తున్నావు? ఫోన్ కనిపించట్లేదక్కా. అయినా కుట్టు మిషన్ కుట్టుకునేదానికి దీనికేం తెలిసింది ఆ ఫోన్ విలువ? కబురు పెడితే కొత్తది పంపించడానికి మినిస్టర్ గారు ఉన్నారు కదా. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అలవాట్లు, మొత్తం సర్కిలే మారిపోయింది. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూశానండి. ఎవరో తెలుసా? ఎవరు? మనం గుళ్ళో చూసిన అమ్మాయి. నాకే నాకే ముద్దు పెడతావా? ఈ పేదవాళ్ల పైటలు పట్టుకుని తిరుగుతున్నారెందుకో? ఈ వేదవతి కన్నా అది ఇంకా ముదుర్లా ఉన్నట్టుంది. అది కూడా వచ్చిందంటే ఇద్దరిని తట్టుకోవడం కష్టం. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలి. ఏమో అనుకున్నాను గాని నా కొడుకు బాగానే డెవలప్ అయ్యాడు. ఏడి వాణ్ణి రమ్మను. అబ్బా వద్దండి, ఇప్పుడు వాడితో ఏం మాట్లాడొద్దు. వాడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్న సంగతి మనతో చెప్పలేదు కదా. అలాగే అదే అమ్మాయిని వాడి కోసం చూశామని మనం చెప్పొద్దు. పెళ్లి చూపుల్లో సర్ప్రైజ్ ఇవ్వాలి. వాడది చూసి థ్రిల్ అవ్వాలి. అంతవరకు వాడికి సంగతి తెలియకూడదండి. వెంటనే పంతులు గారితో వాళ్ళ కబురు పంపిద్దాం. వీలైనంత తొందరగా వాళ్ళ పెళ్లి చేసేయాలండి. అలాగే పద. చేస్తావు వేదవతి. నేను చేతకాందాల్లా చేతులు ముడుచుకు కూర్చుంటే నువ్వేమన్నా చేస్తావు. విక్రమ్ ఇష్టపడే అమ్మాయినే మీరు చూస్తున్నారని చెప్పకుండా థ్రిల్ చేద్దామనుకుంటున్నారు కదా. ఈ గ్యాప్లో మిమ్మల్ని ఎలా థ్రిల్ చేస్తానో చూడండి. విక్రమ్కి విషయం తెలిసే లోపలే ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తా. ఈలోగా అదిరిపోయే సంబంధాలు తెచ్చి నేను చెప్పిందే ఫైనల్ అయ్యేలా
ఇలా అనుకోకుండా పడేస్తేనే జాగ్రత్త తెలీదు అంటారు. అయినా ఈ మధ్య ఒళ్ళు తెలియడం లేదులే. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నాను? ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. నేను రైట్ తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు కార్ దిగకపోతే అమ్మ మాట కాదన్నట్టే. లేదు, నేను అమ్మ మాట వింటాను. ఒకవేళ నా ఫోన్ అతని కార్లో ఏవైనా పడిపోయిందా? ఏదో ఒక విధంగా ఫోన్ దొరికితే బాగుండు. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు లాస్ అన్నయ్యా. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఆ మాత్రం కామన్. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే హక్కు నీకుంది. ఖర్చు చేసే ప్రతి రూపాయికి స్టేక్ హోల్డర్స్కి లెక్క చూపించాలి కదా. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నావు. ఏం బావా? సరే, తొందరగా భోంచేసేయండి. ఏంటైతే? ఏంటి పని? పిచ్చిగా ఉందా అమ్మా? బావా ప్లీజ్ బావా. ఏమైందిరా? చూడమ్మా, రెండు రోజుల్లో ఫారెన్ నుంచి డాక్టర్ గారు వస్తారంట. ఆయన రాగానే ఆపరేషన్ చేయిస్తామని అన్నారు. మాట రాగానే నిన్ను నానమ్మ అని పిలుస్తుంది. నిన్ను మాత్రం తన ప్రేమానే పిలుస్తుంది. చంటిది నన్ను అలా పిలవడమే నాకు ఇష్టం. నీ పెళ్లి జరిగి పాపకి మాటొచ్చి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఆంటీ, ప్రేమకి మంచి టైం స్టార్ట్ అయింది. ఇక అంతా మంచి జరుగుతుంది. అదెలాగో ఉగాది పచ్చడి అద్భుతంగా చేస్తుంది. అది నువ్వే చేసావని చెప్తే అంత సింపుల్ గా చెప్పవచ్చా? తేలికే బేబీ. వసుంధర మేడం, బాగా చేసింది. సరే ఇందులో పోయి బేబీ. అయ్యా, ఈ తులసిమాలను మీ భార్య గారి మెల్లో అలంకరించండి. ఎందుకు? ఆనాడు వనవాసంలో శ్రీరాములు వారు తులసిమాలతో రోజు సీతమ్మ వారిని అలంకరించేవారు. నేను తన భార్యనే అని రాముని నమ్మించడానికి సీత అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేసింది. ఇది నన్ను మోసం చేసింది. ఇలాంటి దాని మెళ్ళో నేను హారం వేయడమా? భూమి, ఆ పందిక ఇంకా కనిపించట్లేదేంది? దానికి మధ్య పాతివ్రత్యం పిచ్చి పట్టుకున్నది కదా. భజన చేసుకోవడానికి ఏ గుడికో ఎల్లుంటది. పోతురాజు, ఏంటి? ఎవరు పంపినారు? తెలియదు మేడం. నందిక మేడం తీసుకొచ్చింది, లోపల పెట్టమంది, నేను తీసుకొచ్చిన అంతే. ఏడ్సలు ఇవి ఏమున్నాయి అందులో? పోతురాజు, ఓపెన్ చేయరా. నేనెంత ప్రయత్నించినా నువ్వు నా చేతికి చిక్కడం లేదు. అయినా నేను మాత్రం నేను వదలను రాదా. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాను.